ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి ప్రయత్నించి బలవంతంగా ముద్దు పెట్టబోయినందుకు ఆ వ్యక్తి నాలుకను ఓ యువతి కోసేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం 35 ఏళ్ల చంపి అనే వివాహితుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. అయితే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు వేరొకరితో వివాహం నిశ్చయించడంతో అతడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఈ పరిణామం తట్టుకోలేని చంపి ఆమెను కలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లడం గమనించాడు. వెంటనే ఆమెను వెంబడించి అదును చూసి ఆమెను పట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా వినకుండా బలవంతంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో తీవ్రంగా ప్రతిఘటించిన యువతి అతని నాలుకను బలంగా కొరికేసింది. దీంతో నాలుకలో కొంత భాగం తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. చంపి బాధతో గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా మెరుగైన చికిత్స కోసం కాన్పూర్లోని మరో పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి స్పందిస్తూ నిందితుడు చంపిపై కేసు నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.